నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వడం లేదని, దీనివలన పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి వెంటనే ఫీజు బకాయిలు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ వైఎస్ఆర్సీపీ చేపట్టబోయే ఫీజు పోరు ధర్నాను విజయవంతం చేయాలని ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 3,900 కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, పేదరికంలోని విద్యార్థులకు ఫీజులు చెల్లించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి ఆ నిధులు చెల్లించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు హాజరై నిరసన తెలపాలని కోరారు. అనంతరం ఫీజు పోరు పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళు చదువుకునే వాళ్ళందరికీ ఇంటర్మీడియట్ కానీ, ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ చదువుకునే పిల్లవాళ్ళందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ సుమారుగా 3,900 కోట్ల రూపాయలు గవర్నమెంట్ పేదవాళ్ళు చెల్లించాల్సిన అవసరం ఉంది. చదువుకునే పిల్లవాళ్ళకి చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అందరూ చదువుకుంటారు కాబట్టి వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది జరుగుతుంటాయి, ఎగ్జామ్స్ రానియరు, ఎన్నో రకాల ఇబ్బంది జరుగుతూ ఉంటాయి. మీరు దయచేసి ఈ కూటమి ప్రభుత్వం పేదవాళ్ళు చదువుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తక్షణమే ఈ 3,900 కోట్లు రిలీజ్ చేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రాజశేఖర్ గారు 2004 ముందు పాదయాత్ర చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు చదువుకోవడం కోసం ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ప్రైవేట్ కాలేజీలు చదువుకోవడం కోసం ఇబ్బందిగా ఉందని చెప్పేసి చదువులు పేదరికం వల్ల ఇబ్బందులు జరగకూడదు, డబ్బులు లేకపోయినా పర్లేదు, ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలని మంచి ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర్ గారు 2004లో ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీల ప్రకారం అందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఉచితంగా చేశారు. అప్పటి నుంచి మళ్ళా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలందరినీ బాగా ఇంప్రూవ్ చేసి సిబిఎస్ఈ సిలబస్ కానీ, అన్ని హై స్కూల్స్ కానీ నాడు నేడు ద్వారా ఎన్నో విధాలుగా ఎడ్యుకేషన్ వ్యవస్థని అటు బైజూస్ యాప్స్ ఇచ్చాడు, అదేవిధంగా ట్యాబ్స్ ఇచ్చేసి పిల్లలు చదువుకోవడం కోసం ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి ఏ స్కీమ్స్ రాకూడదు, పేదవాళ్ళను చదువుకోకూడదు, వాళ్ళందరూ పనులు చేసుకోవాలనే పరిస్థితి వచ్చేసి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే, ఫీజు రీయింబర్స్మెంట్కి పుట్లు పుడుస్తూ ఉంటే పిల్లలు ఏ విధంగా కాలేజీలకు వెళ్తారు, ఏ విధంగా ఫీజు కట్టకపోతే ఏ విధంగా ఎగ్జామ్స్ రాస్తుంటారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల మీద, పేద స్టూడెంట్స్ మీద, వాళ్ళ భవిష్యత్తు మీద ఇబ్బంది పెట్టకుండా ఎంతోమంది భావితరానికి ఉపయోగపడేవాళ్ళు, ఎంతోమంది ఇంజనీర్లు అవ్వాల్సిన వాళ్ళు, డాక్టర్లు అవ్వాల్సిన వాళ్ళు, రాజశేఖర్ గారు కుటుంబంలో ఎంతోమంది ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తున్నారు, చాలామంది ఫారిన్ పోయారు, చాలామంది సైంటిస్టులు అయ్యారు. ఇటువంటి విద్యా వ్యవస్థని దయచేసి ఎమ్మటే ఫండ్స్ రిలీజ్ చేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రీసెంట్గా నేను కొన్ని హై స్కూల్స్కి వెళ్ళిన తర్వాత మా ప్రభుత్వం 2024 అయిపోయిన తర్వాత అంతకుముందు స్లాబ్స్ వేసిన చాలా హై స్కూల్స్ కూడా నాడు నేడులో ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా విద్యా వ్యవస్థని పూర్తిగా కుంటుబాటు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం దయచేసి పిల్లల చదువుల కోసం చాలామంది ఇంకా ఇబ్బందులు పడుతున్నారు ఫెసిలిటీస్ లేకుండా. మేము కట్టిన బిల్డింగ్స్ ఇంకా ఒక 5 లక్షలు 6 లక్షలు పెట్టే స్కూల్స్ అన్ని ఓపెన్ అయ్యే పరిస్థితి వచ్చింది. దయచేసి నాడు నేడు పేరైనా మార్చుకోండి. పేద పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారంటే కింద ముందు చదువుకుంటారు. దయచేసి వాళ్ళని నాడు నేడులో ఇన్కంప్లీట్గా ఉన్న బిల్డింగ్స్ మొత్తాన్ని కంప్లీట్ చేయమని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ 5వ తేదీ లోపల మీరు ఫీజు రీయింబర్స్మెంట్ చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. పేద ప్రజల కోసం, స్టూడెంట్స్ కోసం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇప్పుడు పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాం.